వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, ద ఇంటర్నేషనల్ డే ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్. సో మనకి ఆఫ్రికన్ కాంటినెంట్, ఆఫ్రికా ఖండంలో దాదాపుగా 54 కంట్రీస్ ఉన్నాయి. ఈ 54 కంట్రీస్ యొక్క కల్చర్ అండ్ వాళ్ళ యొక్క మెయిన్ రిప్రజెంటేషన్ అనేది ప్రపంచానికి తెలియాలి అని ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ మిగతా అంతర్జాతీయ సంస్థలు ఒక డేని రికగ్నైజ్ చేశాయి. ఆ డేని కూడా ఏమని రికగ్నైజ్ చేశాయంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఆప్షన్స్లో వచ్చేటప్పటికి 1 సెప్టెంబర్ అని ఉంది. సో 1 సెప్టెంబర్ మనకి జనరల్గా న్యూట్రిషియన్ వీక్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్ 1st వీక్ అంటే 1 సెప్టెంబర్ నుంచి 7th సెప్టెంబర్ మధ్యలో న్యూట్రిషన్ వీక్ అనేది కన్సిడర్ చేస్తారు. 2 సెప్టెంబర్ వచ్చేటప్పటికి కోకోనట్ డే. ఇండియాలో కోకోనట్ డే అనేది ఎప్పుడు అంటే మనకి 2 సెప్టెంబర్గా ఉంది. అండ్ కేరళకి, గోవాకి కూడా స్టేట్ ట్రీ ఏది అంటే కోకోనట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కేరళకి, గోవాకి ఆ రాష్ట్ర చెట్టు ఏది అంటే కోకోనట్, కొబ్బరి. అండ్ నెక్స్ట్ ఆగస్ట్ 31, ఆగస్ట్ 30 ఉన్నాయి. ఆగస్ట్ 30 వచ్చినప్పటికీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డే. సో మనకి చిన్న తరహా పరిశ్రమల యొక్క ఒక డేని రికగ్నైజ్ చేశారు 30 ఆగస్ట్న. ఇక మిగిలింది ఏది ఉందంటే 31 ఆగస్ట్. సో 31 ఆగస్ట్న ఫస్ట్ టైం ఒక డేని రికగ్నైజ్ చేశారు. దాని పేరు ఇంటర్నేషనల్ డే ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్. సో మీరు అంత గుర్తుపెట్టుకోలేకపోయినా ఆఫ్రికన్ డిసెంట్స్కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ డే ఏది, సో ఆఫ్రికన్ డిసెంట్స్ యొక్క డేగా దేన్ని రికగ్నైజ్ చేశారు వాళ్ళ ఇంపార్టెన్స్ కోసం, ఆగస్ట్ 31. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు జర్మనీ. సో జర్మనీకి ఇండియా తరపు నుంచి అంబాసిడర్గా నెక్స్ట్ ఎవరు అపాయింట్ కాబోతున్నారని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి అజయ్ బిసారియా అని ఉన్నారు. సో అజయ్ బిసారియా ప్రస్తుతం హై కమిషనర్గా ఉన్నారు. ఎక్కడ అంటే కెనడాకి సంబంధించి. కెనడా యొక్క హై కమిషనర్గా ఉన్నది అజయ్ బిసారియా. అండ్ ద నెక్స్ట్ వన్, తరణ్జిత్ సింగ్ సాంఘీ. ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తరణ్జిత్ సింగ్ సాంఘీ అనే పర్సన్ మనకి అండ్ ఇండియా తరపున అంబాసిడర్గా ఉన్నారు. అది కూడా ఏ కంట్రీకి సంబంధించి అంటే యుఎస్ఏ. సో ఇండియన్ అంబాసిడర్ టు ద యుఎస్ఏగా తరణ్జిత్ సింగ్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి విజయ్ కేశవ్ గోఖలే. సో విజయ్ కేశవ్ గోఖలే గారు జనరల్గా ఈయన ఫార్మర్ సెక్రటరీ, విదేశాంగ కార్యదర్శిగా చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ పలు కంట్రీస్లో అంబాసిడర్గా కూడా నిర్వహించారు. అండ్ రచయిత కూడా. అండ్ ఈయన ఒకప్పుడు ఇండియన్ అంబాసిడర్ టు ద చైనాగా కూడా వ్యవహరించారు. అలాంటి విజయ్ గోఖలే గారు ఈ సంవత్సరం ఒక బుక్ రాశారు, ద లాంగ్ గేమింగ్ అనే బుక్. సో ద లాంగ్ గేమింగ్, హౌ చైనీస్ నెగోషియేటెడ్ విత్ ఇండియా అనే బుక్ని రాసింది విజయ్ కేశవ్ గోఖలే గారు. కానీ ఇక్కడ మనకు అడిగింది జర్మనీకి సంబంధించి కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. హరీష్ పర్వతనేని ఈజ్ అ నెక్స్ట్ అంబాసిడర్ టు ద జర్మనీ ఫ్రమ్ ఇండియాగా చెప్పొచ్చు. అలాగే జర్మనీ యొక్క క్యాపిటల్ ఏది అంటే బెర్లిన్. అండ్ జర్మనీ యొక్క కరెన్సీ యూరోగా ఉంది. జర్మనీ కరెన్సీ యూరో అండ్ జర్మనీ క్యాపిటల్ బెర్లిన్. జర్మనీకి నెక్స్ట్ నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా కింద ఉండేది ఎవరు అంటే మనకి హర్షిత్ అండ్ పర్వతనేని గారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి హూ హ్యాస్ బీన్ assigned in as the strategic advisor and ambassador of Spurjo. అండ్ మనకి స్పుర్జో అనే ఒక స్పోర్ట్స్ కంపెనీ ఉందండి. ఈ స్పుర్జో స్పోర్ట్స్ కంపెనీకి అడ్వైజర్గా అండ్ అంబాసిడర్గా కూడా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. సో జి శ్రీనివాసన్ అనే వ్యక్తి మనకి ఫౌండర్గా ఉన్నారు స్పుర్జో అనే స్పోర్ట్స్ కంపెనీకి. చాలా అతి తక్కువ టైంలోనే ఇండియాలో బాగా డెవలప్మెంట్ అయిన స్పోర్ట్స్ ఇండస్ట్రీగా దీన్ని చెప్పొచ్చు. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిన వ్యక్తి వచ్చేటప్పటికి లియాండర్ పేస్. సో లియాండర్ పేస్ భారతదేశంలోనే ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడిగా చెప్తారు. సో ఈయన స్పుర్జో అనే కంపెనీతో టైఅప్ అయ్యారు అడ్వైజర్గా అండ్ అంబాసిడర్గా కూడా. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, MOEFCC అంటే అర్థం అది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అని ఉంది. సో డిక్లేర్డ్ దిపోర్ బిల్ వైల్డ్ లైఫ్ శాంచురీ యాజ్ ఎకో సెన్సిటివ్ జోన్ వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్. సో మనకి దిపోర్ బిల్ అనే దాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ కింద డిక్లేర్ చేశారంట. ఎవరు డిక్లేర్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. సో ప్రస్తుతం దానికి మంత్రిగా
మినిస్టర్గా ఉన్నది భూపేంద్ర యాదవ్ గారు. సో ఈ మినిస్ట్రీకి, ఈ మంత్రిత్వ శాఖకి డిక్లేర్ చేసే హక్కు మనకి ఏ యాక్ట్ నుంచి వచ్చింది అంటే 1986 ఎన్విరాన్మెంట్ యాక్ట్, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం మనకి ఇప్పుడు ఈ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎకో సెన్సిటివ్ జోన్గా దిపోర్ బిల్ అనే దాన్ని రికగ్నైజ్ చేసింది. అది కాస్త మనకి ఎక్కడుందంటే అస్సాంలో. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 2 విషయాలు తెలియాలి. ఫస్ట్, ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి? నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సెంచరీస్, ప్రొటెక్టెడ్ ఏరియాస్కి దరిదాపుగా 10 కిలోమీటర్ లోపల ఏ ఏరియాస్ అయితే ఉంటాయో వాటిని ఎకో సెన్సిటివ్ జోన్స్ కింద కన్సిడర్ చేస్తారు. అలాంటి ఏరియాస్లో ఇండస్ట్రీస్ని పెట్టడం కానీ, పొల్యూషన్స్ని రిలీజ్ చేయడం కానీ, యానిమల్స్కి, పర్యావరణానికి దెబ్బతినేలాగా హానికర చర్యలు చేయడం కానీ రిస్ట్రిక్టెడ్, నిషిద్ధంగా చెప్పచ్చు. సో దాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ కింద కన్సిడర్ చేస్తారు. లేదు, హై ప్రొటెక్టెడ్ ఏరియా, లో ప్రొటెక్టెడ్ ఏరియా, ఈ రెండిటికి మధ్యలో ఉన్న బఫర్ జోన్ని కూడా ఎకో సెన్సిటివ్ జోన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలా ఎకో సెన్సిటివ్ జోన్ కింద దిపోర్ బిల్ని కన్సిడర్ చేశారు. దిపోర్ బిల్ ఈజ్ నాట్ ఓన్లీ వైల్డ్ లైఫ్ సెంచరీ, అది అస్సాంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రామ్సర్ సైట్ అంట. సో భారతదేశంలో ప్రస్తుతం రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 46 ఉన్నాయి. ఇది వరకు రామ్సర్ సైట్స్ వచ్చేటప్పటికి మనకి 42 ఉన్నాయి, ఇప్పుడు కాస్త అవి 46 అయ్యాయి, 46 అయ్యాయి. నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు యునెస్కోతో భారతదేశంలో 40గా రికగ్నైజ్ చేయబడితే, రామ్సర్ సైట్స్ లేదా చిత్తడి నేలలు, వెట్లాండ్స్ అంట, 46గా రికగ్నైజ్ చేయబడ్డాయి. అలాగే కీబుల్ లామ్జోవా అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఉంది, అది మణిపూర్లో ఉంది. అలాగే మణిపూర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీగా బన్నింగ్ అనే వైల్డ్ లైఫ్ శాంచురీని చెప్పొచ్చు. కీబుల్ లామ్జోవా ఏమో నేషనల్ పార్క్, బన్నింగ్ ఏమో వైల్డ్ లైఫ్ శాంచురీగా ఉంది. అలాగే దిబాంగ్, కమ్లింగ్ ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, recently India along with which country has been awarded with Guinness World Records title for most authors on single per reviewed academic paper or study about COVID-19. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే COVID-19 గురించి అధ్యయనం చేసిన ఒక పేపర్ టైటిల్ ఏమని పెట్టారంటే సింగిల్ పేపర్, దట్ మోస్ట్ ఆథర్స్ ఆర్ రివ్యూడ్ అకాడమిక్ పేపర్గా దాన్ని పేరు పెట్టారు. సో అలాంటి ప్రాజెక్ట్ పేపర్ని 2 కంట్రీస్ సంయుక్తంగా కలిసి COVID-19 కోసం మనకి రిఫర్ చేశాయి. అంటే ఒక కంట్రీ దాదాపుగా 56 హాస్పిటల్స్లో రీసెర్చ్ చేసింది. ఒక కంట్రీ యొక్క పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్ని కూడా ఈ రీసెర్చ్లో పాల్గొన్నాయి. అలా COVID-19 యొక్క పుట్టు పూర్వత్రాలు కావచ్చు, డేటాస్ కావచ్చు, పేషెంట్స్ దగ్గర ఉన్న మెయిన్ ఈ కలెక్షన్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఒక అరుదైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశాయి. ఆ కంట్రీస్ కాంబినేషన్ ఏది అని అడుగుతున్నారు. ఒక కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా అండ్ ఇంకొక కంట్రీ ఏది, యుఎస్ఏయా, సౌత్ ఆఫ్రికానా, యూకేనా, బ్రెజిల్లా అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసి యూకే. సో మీరు బెటర్ టు రిమెంబర్ యూకే ఇండియాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో యూకే ఇండియా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశాయి COVID-19 యొక్క పరిశోధనలో. దాని పేరు వచ్చేటప్పటికి మోస్ట్ ఆథర్స్ ఆన్ అ సింగిల్ పర్ రివ్యూడ్ అకాడమిక్ పేపర్గా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఆల్ యూకే ఇండియా పరిశోధన. సో యూకేకి సంబంధించిన బ్రిమింగ్హామ్ లాంటి యూనివర్సిటీస్, చాలా పెద్ద యూనివర్సిటీస్ దీంట్లో పాల్గొన్నాయంట. ఇండియాకి సంబంధించిన 56 కంట్రీలు దగ్గర నుంచి ఈ డేటాని 56 హాస్పిటల్స్ దగ్గర నుంచి ఈ డేటాని కూడా కన్సిడర్ చేశారంట. ఇట్స్ నాట్ కంట్రీస్, ఇట్ ఈస్ అ హాస్పిటల్స్. ఇండియాలో 56 హాస్పిటల్స్, యూకేలో మనకి బ్రిమింగ్హామ్ లాంటి యూనివర్సిటీస్ ఈ పరిశోధనలో పార్టిసిపేట్ చేశాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రెజిల్ ఉంది కదా, బ్రెజిల్ క్యాపిటల్ కూడా గుర్తుపెట్టుకోండి, బ్రెసిలియా. సో బ్రెసిలియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్. అలాగే సౌత్ ఆఫ్రికాకు వచ్చేటప్పటికి మనకి 3 క్యాపిటల్స్ ఉన్నాయండి. ఒకటి ప్రిటోరియా, కేప్ టౌన్, బ్లోమ్ ఫౌంటైన్, ఇలా 3 క్యాపిటల్స్ మనకి సౌత్ ఆఫ్రికాకు ఉన్నాయి. అండ్ యూఎస్ఏ యొక్క మెయిన్ ప్లేస్ మనకు తెలుసు వాషింగ్టన్ డీసీ. అండ్ వాషింగ్టన్ డీసీలో మనకి ఏదైతే వరల్డ్ బ్యాంక్ ఉంటున్నామో, వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి వాషింగ్టన్ డీసీ కేంద్రంగా ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా ఒకటి వరల్డ్ బ్యాంక్ ఉంది, 2 ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది లొకేట్ అయి ఉంది. సౌత్ ఆఫ్రికాకి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి మనకి ప్రిటోరియా, రెండోది వచ్చేటప్పటికి కేప్ టౌన్ అండ్ మూడోది వచ్చేటప్పటికి బ్లూమ్ ఫౌంటైన్. 3 క్యాపిటల్స్ ఉన్నాయి. అండ్ బ్రెసిలియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే దట్ ఈస్ అ బ్రెజిల్గా చెప్పొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ వన్, అండ్ విచ్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ వైబ్రేక్ మొబైల్ యాప్. సో వైబ్రేక్ మొబైల్ యాప్ అనేది ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. ఫస్ట్గా నేను అది ఏంటి అని చెప్దాం, దాని తర్వాత ఆన్సర్ చూద్దాం. వైబ్రేక్ అనే మొబైల్ యాప్ యోగాకి సంబంధించింది కాబట్టి డెఫినెట్గా దీంట్లో ఏది అది లాంచ్ చేసి ఉంటుంది అంటే ఒకటి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అని ఉంది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అనేది వ్యవహారాల శాఖ అంటాం. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా దీన్ని వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అని ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి ప్రస్తుతం మనకి మినిస్టర్గా ఉన్న పర్సన్ నరేంద్ర సింగ్ తోమార్. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి ప్రస్తుతం మనకి సర్బానంద్ సోనోవాలా ఈజ్ అ మినిస్టర్. సర్బానంద్ సోనోవాలా దీనికి మినిస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంది. దీనికి ఎవరున్నారండి? ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రస్తుతం మనకి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే డిప్యూటీ లీడర్ టు ద హౌస్ ఆఫ్ రాజ్యసభ. సో డిప్యూటీ లీడర్ టు ద హౌస్గా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఉన్నారు. మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. సో ఈ నాలుగిట్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది మనకి ఈ వైబ్రేక్ మొబైల్ యాప్ని లాంచ్ చేసింది. దీని ఫీచర్స్ ఏంటి అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో యోగా మెడిటేషన్ని చేసుకోవడానికి వెసులుబాటును కల్పిస్తుంది ఈ యాప్. సో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు ఎంత చెప్తున్నారంటే 5 minutes అంట. ఇది ఈ ఫీచర్ అనమాట యాప్కి సంబంధించి. అలాగే ఈ యాప్ని ఎవరు డిజైన్ చేశారు అంటే మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా. మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అనేది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. అది డిజైన్ చేస్తే ఆ యాప్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లాంచ్ చేశారు. ఎందుకంటే ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దాంట్లో మనకి భారతదేశంలో అక్కడక్కడ దాదాపుగా 75,000 వరకు మనకి ఏవైతే ఔషధ వాల్యూస్ కలిగిన మొక్కలు ఉన్నాయో వాటిని నాటుతారంట. స్కూల్స్ అండ్ కాలేజెస్లో శానిటేషన్ క్యాంపెయిన్స్ని నిర్వహిస్తారంట. అండ్ దానితో పాటు ఈ మొబైల్ యాప్ని కూడా లాంచ్ చేశారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, రీసెంట్లీ areas signed MOUs with National Institute of Solar Energy, National Institute of Wind Energy and Sardar Swarna Singh and National Institute of Bioenergy to promote renewable energy tech in India. What does area stands for? సో ఇక్కడ మొత్తం ఏమని అడుగుతున్నారంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీని సాధించాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఎలా? 2030 ఒక టార్గెట్ ఇయర్ ఉంది మనకి. 2030 కల్లా 450 గిగావాట్స్ రినూవబుల్ ఎనర్జీ ఇండియా తన ఓన్గా మనకి ఇండియాలో కెపాసిటీని పెంచాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది ఒకటి. అండ్ 2022 కల్లా అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా 175 గిగావాట్స్ రినూవబుల్ ఎనర్జీ ఇండియాలో ప్రొడ్యూస్ చేయాలి. ఈ రెండు కూడా దాని లక్ష్యాలు. సో వీటి కోసం ఏరియాస్ అనే ఒక దానిని ఎస్టాబ్లిష్ చేసింది 2014 ఆగస్టు 27న. సో ఆ ఏరియాస్ ఇటీవల 7th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. దాని సందర్భంగా సోలార్ ఎనర్జీతో, విండ్ ఎనర్జీతో, సర్దార్ స్వర్ణ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ, ఈ 3 ఇన్స్టిట్యూట్లతో రినూవబుల్ ఎనర్జీని ఇండియాలో బాగా డెవలప్ చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అలాంటి ఏరియాస్ యొక్క ఎబ్రివేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఏరియాస్లో RE రిఫర్స్ టు ద రినూవబుల్ ఎనర్జీనే. అయితే ఏ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ రినూవబుల్ ఎనర్జీ. మీకు అన్నీ ఒకేలా ఉన్నాయి ఇక్కడ వరకు. అసోసియేషన్ ఆఫ్ రినూవబుల్ ఎనర్జీ ఏజెన్సీస్ ఆఫ్ స్టేట్స్ అంటాం. సో అసోసియేషన్ ఆఫ్ రినూవబుల్ ఎనర్జీ ఏజెన్సీస్ ఆఫ్ స్టేట్స్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్గా చెప్పచ్చు. సో అసోసియేషన్ ఆఫ్ రినూవబుల్ ఎనర్జీ ఏజెన్సీస్ ఆఫ్ స్టేట్స్ అనేది మనకి 2014 ఆగస్ట్ 27న ఎస్టాబ్లిష్ చేయబడింది. ఈ సందర్భంగా ఇది మనకి 3 డిఫరెంట్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలాగే వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 2022కి 175 గిగావాట్స్, 2030కి వచ్చేటప్పటికి 450 గిగావాట్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద రినోవేటెడ్ కాంప్లెక్స్ ఆఫ్ జలియన్ వాలాబాగ్ స్మారక్ సిచ్యువేటెడ్? సో మనకి జలియన్ వాలాబాగ్ గురించి అడుగుతున్నారు. జలియన్ వాలాబాగ్ స్మారక్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ చూద్దాం. అమృత్సర్ అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ పంజాబ్ ఏరియా. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, దీని యొక్క ఇంపార్టెన్స్. సో 13th ఏప్రిల్ 1919 సో మనకి ఇది ఎస్టాబ్లిష్ ఈ ఘటన అనేది జరిగింది. జలియన్ వాలాబాగ్ ఘటన ఈ టైంలో జరిగింది. 2019కి ఇది జరిగి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో ఈ ఘటన జరిగి 102 సంవత్సరాలు అవుతుంది. సో అలాంటి జలియన్ వాలాబాగ్ కాంప్లెక్స్ని పునర్నిర్మించారు ఇటీవల. అలా పునర్నిర్మించిన దాన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలిచింది.
జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ ఇన్ దట్ అమృత్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, which digital payments platform has recently received direct broking license from and IRDAI. So IRDAI అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల మనకి ఒక కంపెనీ అంటే ఒక ప్లాట్ఫామ్కి లైసెన్స్ని ఇవ్వడం జరిగింది, బ్రోకింగ్ లైసెన్స్ని. సో ఆన్సర్ వచ్చేసి మనకి నేరుగా ఏది అంటే దట్ ఈస్ అ ఫోన్పే. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈ లైసెన్స్ వల్ల భారతదేశంలోని ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో వాటి అన్నిటి దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని తీసుకుని ఇది తన కస్టమర్స్కి సెల్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీని ఈ లైసెన్స్ ద్వారా మనకి ఫోన్పే పొందడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి హూ హ్యాస్ బీన్ roped in by Adidas for its స్టే ఇన్ ప్లే క్యాంపెయిన్. సో ఎడిడాస్ నిర్వహిస్తున్న స్టే ఇన్ ప్లే అనే క్యాంపెయిన్లో ఎవరు భాగస్వామ్యం కాబోతున్నారు అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి వందనా కటారియా ఉన్నారు. ఆల్రెడీ మీకు తెలుసు వందనా కటారియా అంటే వెంటనే మీకు ఉత్తరాఖండ్ గుర్తుకు రావాలి, అలాగే హాకీ గుర్తుకు రావాలి. ఈమె హాకీ విమెన్స్ టీంలో ఉన్నారు అండ్ 25 lakhs క్యాష్ ప్రైజ్ని కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ స్టేట్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి అంబాసిడర్గా ఈమెని నియమించింది. అండ్ మేరీకామ్ బాక్సింగ్కి సంబంధించిన పర్సన్గా చెప్పొచ్చు. అలాగే ప్రియాంక చోప్రా జోనస్ అండ్ మీరాబాయ్ చాన్హూ ఉన్నారు. ఆన్సర్ వచ్చేసి మీరాబాయ్ చాన్హూ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో కర్ణం మల్లేశ్వరి తర్వాత ఇండియాకి మెడల్ని తీసుకొచ్చారు, దట్టు సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు వెయిట్ లిఫ్టింగ్లో. అలాంటి మీరాబాయ్ చాన్హూ స్టే ఇన్ ప్లే అనే క్యాంపెయిన్లో భాగస్వామ్యం కాబోతున్నారు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ ప్రియాంక చోప్రా విషయానికి వచ్చేటప్పటికి బుక్ నేమ్ గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ ఇవే గుర్తుండవు మీకు. అన్ఫినిష్డ్ బుక్ అనేది మనకి ఎవరికి సంబంధించింది అంటే ప్రియాంక చోప్రాకి సంబంధించింది. అండ్ ద నెక్స్ట్ వన్, హూ ఓన్ ద బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021. సో బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 రేస్ని ఎవరు గెలుచుకున్నారు అని అడిగారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి సెబస్టియన్ వెటెల్, యంగెస్ట్ ఫార్ములా 1 రేసర్గా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నది ఎవరు అంటే సెబస్టియన్గా చెప్పొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ లూయిస్ హెమిల్టన్ ఉన్నారు. లూయిస్ హెమిల్టన్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం బ్రిటన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు, పోర్చుగల్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు, స్పెయిన్ గ్రాండ్ ప్రిక్స్ని కూడా లూయిస్ హెమిల్టనే గెలుచుకున్నారు. ఇకపోతే మ్యాక్స్ వెర్స్టెపెన్. సో బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ అనే దాన్ని గెలుచుకున్నది మ్యాక్స్ వెర్స్టెపెన్. బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్తో పాటు మ్యాక్స్ వెర్స్టెపెన్ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు. అలాగే ఎమిలియా రొమాగ్నా, సో ఇమిలియా రొమాగ్నా అనే గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు. అండ్ దానితో పాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి మొనాకో గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ స్టిరియన్ అనే గ్రాండ్ ప్రిక్స్ని కూడా గెలుచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అండ్ మనకి మ్యాక్స్ వెర్స్టెపెనే గెలుచుకున్నారు. వీటితో పాటు ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ని కూడా మ్యాక్స్ వెర్స్టెపెనే గెలుచుకోవడం జరిగింది. 2021లోనే ఈ గ్రాండ్ ప్రిక్స్ అన్నీ జరిగాయి. 2021లోనే జరిగే మోస్ట్ ఆఫ్ ద గ్రాండ్ ప్రిక్స్ అన్నీ కూడా ఎయిదర్ టైటిల్ వెళ్తే లూయిస్ హెమిల్టన్కి కానీ లేకపోతే మ్యాక్స్ వెర్స్టెపెన్ కానీ వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ మాత్రం ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Who won the Noisel International Open 2021 chess tournament? Noisel Open 2021 chess tournament ni evaru gelicharu అడిగారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేటప్పటికి పన్నీర్ సెల్వం ఇండియాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈజ్ అ 61st గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. 61st గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన పన్నీర్ సెల్వం ఇండియాన్ ఈజ్ రిసీవ్డ్ ద టైటిల్ ఆఫ్ ద నాయిజల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2021. అలాగే పక్కన మనకి హర్షిత్ రాజా ఉన్నారు, రాజా హర్షిత్. సో ఈయన 69th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. సో టోటల్గా మనకి ఇప్పుడు 69 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు ఇండియాలో. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి హూ హోల్డ్స్ ద రికార్డ్ ఆఫ్ ద బెస్ట్ వన్ డే ఇంటర్నేషనల్ బౌలింగ్ బై అన్ ఇండియన్. సో మనకి భారతీయుడి అత్యుత్తమ వన్ డే ఇంటర్నేషనల్ బౌలింగ్ రికార్డ్ని కలిగి ఉన్నది ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి స్టూవర్ట్ బిన్నీ. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో స్టూవర్ట్ బిన్నీ బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి అండ్ పలు ఐపీఎల్ మ్యాచెస్ని పలు ఐపీఎల్ టీమ్స్తో ఆడారు. రాయల్ ఛాలెంజర్స్, బెంగళూరు ఛాలెంజర్స్ ఆర్బీసీతో ఆడారు అండ్ ముంబై ఇండియన్స్తో ప్లే చేశారు అండ్ రాజస్థాన్ రాయల్స్తో కూడా ఆడడం జరిగింది. అలాంటి స్టూవర్ట్ బిన్నీ ఇటీవల రిటైర్మెంట్ని ప్రకటించారు ఇంటర్నేషనల్ క్రికెట్కి సంబంధించి. సో దాట్స్ వై ఈజీ న్యూస్. అలాగే వన్ డే ఇంటర్నేషనల్లో బౌలింగ్ రికార్డ్ని కూడా ద బెస్ట్ బౌలింగ్ రికార్డ్ని వీళ్ళల్లో అండ్ స్టూవర్ట్ బిన్నీ కలిగి ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, recently Buddha Dev Guha passed away and which field does he belongs to?
ప్రముఖ రచయిత బెంగాలీకి సంబంధించిన వ్యక్తి బుద్ధదేవ్ గుహా గారు. సో ఈ బుద్ధదేవ్ గుహ గారు ఇటీవల మరణించారు. సో ఆయన దేనికి సంబంధించిన వ్యక్తి అంటే సాహిత్యం కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఈయన రాసిన కొన్ని బుక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి నేచర్కి తగ్గట్టుగా, చైల్డ్ మైండ్ సెట్కి తగ్గట్టుగా ఇలాంటి బుక్స్ రాశారు. వన్ ఆఫ్ ద బుక్ ఈయన రాసినది మూవీగా కూడా తీయబడింది, డిక్షనరీ అనే మూవీగా. సో దట్ ఈస్ అబౌట్ దట్ బుద్ధదేవ్ గుహ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపిరియన్స్ ఈజ్ మార్క్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. సో మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపిరియన్స్ అనేది ఏ రోజు అని అడుగుతున్నారు. ఆల్రెడీ 2 సెప్టెంబర్ అంటే కోకోనట్ డే అని చెప్పాను. 1 సెప్టెంబర్లో మనకి న్యూట్రిషన్ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తారు. అండ్ 31 ఆగస్ట్ అనేది ఆఫ్రికన్ డిసెంట్ డే కింద రికగ్నైజ్ చేశారు ఈ సంవత్సరం. ఇంకొన్నది ఏది అంటే మనకి 30th ఆగస్ట్. సో 30th ఆగస్ట్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ దట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపిరియన్స్గా చెప్పొచ్చు. అలాగే దీనిని యునైటెడ్ నేషన్స్ 2010లో రికగ్నైజ్ చేసింది మొట్టమొదటిసారిగా. అప్పటి నుంచి కూడా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అలాగే ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక మానవ హక్కులకి సంబంధించిన ఎన్జిఓ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అలాగే ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే మనకి ఇది లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్లీ మ్యాక్స్ లైఫ్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ ఆన్లైన్ పేమెంట్ గేట్వే కంపెనీ టు బికమ్ ద ఫస్ట్ ఇన్సూరెన్స్ టు ఇనేబుల్ ఈ మ్యాండేట్ ఫర్ ప్రీమియం పేమెంట్స్. సో మనకి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ ఏదైతే ఉంటుందో తన కస్టమర్స్ అది చేయడానికి ఈ మ్యాండేట్ అనేది కంపల్సరీ చేసి ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవడానికి ఈ క్రింది వాటిలో వేటితో టైఅప్ అయ్యింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేసి మనకి బిల్డెస్క్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ బిల్డెస్క్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఆగస్ట్ 2021 Mahindra Defence System Limited got contract worth 1349.95 crores by the Ministry of Defence to supply how many integrated anti-submarine warfare defense suite to the Indian Navy. సో ఇండియన్ నేవీ కోసం మనకి ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి IADS అంటున్నాం. సో ఈ IADS అనే ఎక్విప్మెంట్ ఏం చేస్తాయంటే అండర్ వాటర్ అంటే సముద్రం మధ్యలో మనకి అండర్ వాటర్లో సబ్మెరైన్స్ కానీ లార్జ్ మీడియం స్మాల్ షిప్స్ కానీ ఏవైతే థ్రెట్స్కి గురవుతాయో సో ఆ థ్రెట్స్కి గురయ్యే వాటిని కాపాడడం కోసం, కంట్రోల్ చేయడం కోసం ఈ IADS అనే దాన్ని తయారు చేస్తున్నాయి. ఈ IADSని తయారు చేసేది మహీంద్రా డిఫెన్స్ లిమిటెడ్. సో మహీంద్రా డిఫెన్స్ లిమిటెడ్కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఈ ఎక్విప్మెంట్ కోసం ఇటీవల ఒప్పందం జరిగింది. అది కూడా వర్త్ ఆఫ్ 1349.95 crores 1349.95 కోట్లతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం భాగంగా ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఎన్ని ఎక్విప్మెంట్స్ని మహీంద్రా డిఫెన్స్ లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి అందివ్వబోతుంది అని అడిగారు. సో ఆన్సర్ నేరుగా వచ్చేసి 14. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ 14. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ మూవీ థియేటర్ ఓపెన్ రీసెంట్లీ ఇన్. సో ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఒక సినిమా థియేటర్ని ఎక్కడ ప్రారంభించారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ 4 కూడా ఎత్తైన ప్రదేశాలని చెప్పొచ్చు. సో ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, లడాక్. సో లడాక్లోని లే అనే ప్రాంతంలో దాదాపుగా 11,562 ఫీట్స్ అంత ఎత్తులో -28 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఈ మూవీ థియేటర్ని ప్రారంభించారు. సో ఎవరైతే రిమోట్ ఏరియాస్లో ఉంటారో ప్రజలు, మారుమూల ప్రాంతాల్లో, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి టెక్నాలజీని, ఇలాంటి ఫెసిలిటీస్ని యాక్సెస్ చేయాలనే ఉద్దేశంతో లడాక్ ప్రాంతాన్ని కూడా ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఇలాంటి థియేటర్ని ఒకదాన్ని ఎక్స్పెరిమెంటల్ బేస్గా మనకి నిర్మించినట్లు తెలుస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో మూవీ థియేటర్ ఉన్న కంట్రీ ఇండియా, ప్లేస్ లడాక్, ఎస్పెషల్లీ ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి లే అనే ఏరియా. థ్యాంక్ యూ.